తన ఇంటి స్థలాన్ని కొందరు కబ్జా చేశారని అడగడానికి వెళితే దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పట్టణంలోని బాలాజీ నగర్కు చెందిన వికలాంగురాలు చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు ఎలాగైనా న్యాయం దక్కేలా చూడాలంటూ వేడుకున్నారు. బాలాజీ నగర్లో తన తండ్రి రామ్లాల్ జైస్వాల్ పేరు మీద ఇంటి స్థలం ఉందన్నారు. 2003లో ఆయన మరణించిన తర్వాత తాను ఒంటరిగా ఉండలేక హైదరాబాద్లోని తన చెల్లి ఇంటికి వెళ్లారని చెప్పారు. ఇది గమనించిన కొందరు వ్యక్తులు తన ఇంటి స్థలాన్ని కబ్జా చేస్తారని ఆరోపించారని, ఈ సమాచారం తెలుసుకుని ఇక్కడకు వచ్చారని, ఇదే విషయమై అడగడానికి వెళితే తనపై దౌర్జన్యంగా వ్యవహరించి కొట్టడానికి వచ్చారంటూ వాపోయారు. ఇంటికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నాయని, మున్సిపల్ రికార్డుల్లోనూ తన తండ్రి పేరు మీద ఉందని చెప్పారు. వెంటనే ఈ విషయంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని విచారణ జరపాలని, తన ప్లాట్ను తనకు ఇప్పించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు చంద్రకళ సార్. నేను బాలాజీ నగర్లో ఉంటాను. 24 సంవత్సరాల కిందట ఫ్లాట్ కొనుక్కున్నాము. మా నాన్న చనిపోయాక నేను ఆరోగ్యం బాగాలేక మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోతే నా ఫ్లాట్ వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు వస్తే నన్ను కొడతా చంపుతాను, ఇదేం లేదు వెళ్ళిపో అని బెదిరిస్తున్నారు సార్. నాకు న్యాయం జరగాలి, నా భూమి నాకు కావాలి సార్. మేము కొనుక్కున్నాం డబ్బులు పెట్టి, మీరు కొనలేదు వట్టిగా ఇచ్చినామని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. ఆర్ఎంపీ లీడర్ మల్లేశన్, కౌలాస్ పోషెట్టి అని ఉన్నాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ, అంగన్వాడీ టీచరు రుక్మిణి అని ఉన్నారు సార్. వీళ్ళు ముగ్గురు బెదిరిస్తున్నారు సార్ నన్ను. వాళ్ళు అబ్బాయికి అడిగితే పేపర్లు కావాలంటుండు సార్. అన్ని పేపర్లు తీసుకొచ్చి ఇచ్చినా మళ్ళీ ఇంకా ఆ పేపర్లు ఈ పేపర్లు అంటుండు సార్. నేను ఎక్కడికి వెళ్తే నేను వికలాంగులు దాన్ని సార్, నేను సరిగ్గా నడవలేను. నువ్వు అసలు మనిషి, నువ్వు నిజం మనిషివే కాదు, ఫ్లాట్ మనిషివే కాదు, నువ్వు డూబ్ అని అంటున్నారు. డూబ్ అయితే నేను ఎందుకు వస్తాను సార్ నా ఫ్లాట్ కొరకు? నాన్న లేడు, నా భర్త లేడు, పిల్లలు ఎవ్వరు లేరు, నేను అనాథని ఒక్కదాన్నే ఉంటాను సార్. అట్రాసిటీ కేసు పెడతామంటున్నారు వాళ్ళే. అన్నీ ఉన్నాయి నా దగ్గర, కట్టినాయి అన్ని ట్యాక్స్ పేపర్లు, ఇల్లు పేపర్లు అన్నీ ఉన్నా కూడా లేవంటూ ఇంకా అడుగుతుంది సార్. ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఉన్నాయి తీసుకొస్తాను కదా నేను.